విశాఖలో ఘంటసాల ది గ్రేట్ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానున్న సందర్భంగా ఈరోజు ఘంటసాల పాటల పోటీలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో గాయని గాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ రహమతుల్లా హాజరయ్యారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు సిహెచ్ రామారావు. ఈ కార్యక్రమంలో గెలిచిన విజేతలకు మొదటి బహుమతి 15,000, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 5,000. ఈ కార్యక్రమంలో గెలిచిన విజేతలకు ఫైనల్స్ ఫిబ్రవరి 11న జరగబోతుంది. ఆ కార్యక్రమంలో గెలిచిన వారికి మొదటి బహుమతి 50,000, రెండో బహుమతి 25,000, అలానే చివరి బహుమతి 15,000గా చెప్పారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం. ఎలా వచ్చింది ఒదిగిపోయి మోము దాచే ఎందుకు అదే పిల్లు ఎందుకు బిడియమే కదలి వచ్చింది కన్నెల సదా, వచ్చి నిలిచింది కముల ముందరా. తేట తేట తెలుగునా తెల్లవే అనురాగమై రావే రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే. నేను పాడబోయే చెప్పండి ఘంటసాల గారు పగడాల జానం. నమస్కారం అండి, నా పేరు రాజేషు. ఘంటసాల ద గ్రేట్ సినిమా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 14వ తారీఖున రిలీజ్ సందర్భంగా రాష్ట్రమంతా ఘంటసాల ద గ్రేట్ సినిమా సినిమాకి సంబంధించి భారీ సింగింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. 4 జోన్లలో మొదటి జోను వైజాగ్ ఈరోజు 12 జనవరి 2025వ తారీఖున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సుమారు 65 మంది వరకు పాల్గొనడం జరిగింది. పాల్గొనడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నుంచి వాళ్ళని ఫైనల్ చేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలా ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా 4 జోన్లో జరగడం జరుగుతుంది. మొదటి జోను ఇక్కడ వైజాగ్లోను, నెక్స్ట్ రాజమండ్రి 19వ తారీఖున, అలాగే తిరుపతి, నెల్లూరులో కూడా జరగడం జరుగుతుంది. ప్రతి జోన్కు సంబంధించి జూనియర్సు, సీనియర్సు, అలాగే మహిళా విభాగంలో పెట్టడం జరిగింది. జోన్లో మొదటి బహుమతి కింద 15,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000 చొప్పున 3 కేటగిరీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 4 జోన్ల నుంచి విన్ అయిన వాళ్ళందరూ కూడా రేపు ఫిబ్రవరి 11వ తారీఖున విజయవాడ ఫైనల్ జరుగుతుంది. ఆ ఫైనల్లో విజేతలైన వాళ్ళకి మొదటి బహుమతి 50,000, రెండవ బహుమతి 25,000, మూడవ బహుమతి 15,000 చెప్పిన 3 కేటగిరీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా మరి ఘంటసాల ది గ్రేట్ సినిమా దర్శకులు సిహెచ్ రామారావు గారు, అలాగే వైజాగ్ చెందిన రహమతుల్లా గారు, అలాగే మా టీం అందరూ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమం చాలా విజయవంతంగా సాగడానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రెడీయా? ఓకే, చెప్పండి. నా పేరు డాక్టర్ రహమతుల్లా అండి. నేను విశాఖపట్నం ఉన్నటువంటి సీతమధారలో ఈ ఘంటసాల ఆరాధకులు అనే టెలిగ్రామ్ గ్రూప్కి
నేను అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్నాను. ఘంటసాల వీరాభిమాని, ఘంటసాల పాటలతో అవధానం కూడా చేస్తాను. ఈరోజు జనవరి 12వ తేదీ 2025 సంవత్సరం మన విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఘంటసాల ది గ్రేట్ అనే బయోపిక్ సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతున్న సందర్భంగా సిహెచ్ రామారావు గారి దర్శకత్వంలో ఆ చిత్రం విడుదలవుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ పౌర గ్రంథాలయంలో రసవత్తరంగా ఘంటసాల పాటల పోటీ నిర్వహించారు. సుమారు 60 మంది పాల్గొన్నారు. ఇందులో మహిళా మండలి కూడా ఎక్కువ సంఖ్యలోనే పాల్గొన్నారు. పోటీ చాలా రసవత్తరంగా సాగింది. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. మేము చాలా సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చాం. అందరూ అదే చెప్పారు, పాటల పోటీ ఎక్కడ జరగటం లేదండి, మీరు చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. కానీ రేపు భోగి అవటం చేత చాలామంది ఊళ్ళకి వెళ్ళిపోవడం, ఇతరత్ర కార్యక్రమాలు మునిగి ఉండడం చేత మనకు ఇక్కడ ఆశాజనకంగా పోటీదారులు రాలేదు. కానీ 60 అనే సంఖ్య చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంక 100 మంది అయినా వస్తారని మేము అనుకున్నాం. నాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా స్వగ్రామం పర్లాకిండి అండి. త్వరలో పర్లాకిండిలో రసవత్తరంగా ఒక పాటల పోటీ చేయాలని నాకు ఉద్దేశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మా ఇతర న్యాయ నిర్ణేతలు కందరపు రాధ గారు, కందుల కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు, ఈరోజు జరిగినటువంటి ఘంటసాల పాటల పోటీల్లో నేను కూడా ఒక న్యాయ నిర్ణేతగా రావటం జరిగింది. చాలా చక్కని పాటలు మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ఈ 4 ప్రాంతాల నుంచి కూడా గాయని గాయకులు ఇక్కడ రావటం జరిగింది. చాలా మంచి మంచి పాటలు, కష్టమైన పాటలు చాలా ఇష్టంగా పాడారంతా కూడా. మేమంతా కలిసి ఈరోజు ఘంటసాల వారికి మరి 102వ జయంతి సందర్భంగా కూడా మేమంతా ఆయనకి గొంతుకు పాటలా పాడి ఆయనకు ఒక పుష్పాంజలి సమర్పించాం ఈరోజు. అయితే మేము పాడాము, పాటలన్నీ కూడా ఆయనకి భక్తిపూర్వకంగా మేము సమర్పించుకుంటున్నాం ఈరోజు. అంతేనండి, చాలా చక్కని ప్రోగ్రామ్ ఇది. వైజాగ్లోని చాలా బాగా జరిగింది రహమతుల్లా గారి ఆధ్వర్యంలో. అలాగే సిహెచ్ రామారావు గారు దర్శకులు ఘంటసాల సినిమాకి. అది ఫిబ్రవరి 14ని చెన్నైలో రిలీజ్ చేస్తారు, త్రోట్ ఆంధ్ర రిలీజ్ చేస్తారు. ఆ సందర్భంగా ఘంటసాల గారి పాటలు పోటీ పెట్టారు. అయితే ఈ పాటల పోటీల్లో 60 మంది దాకా వచ్చారు. అందరూ కూడా చాలా అద్భుతంగా పాడారు. అందులో ఫీమేల్ సింగర్స్ అయితే ఎవరికి జడ్జిమెంట్ చేయాలా అని తెలియనంత బాగా పాడారు ఫీమేల్స్. అందరూ కూడా చాలా దూరాల నుంచి వచ్చారు. అది భోగి గాయడం వల్ల కొంచెం తక్కువగా ఉన్నారు, కాకపోతే ఇంకా ఎక్కువగా వచ్చును జనాలు. కాకపోతే భోగి ఈ పండగ మూమెంట్లోని ట్రాన్స్పోర్ట్కి వాటికి తేడా వల్ల లేట్ అయ్యింది, కొంచెం మంది రాకుండా ఆపడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా పాడారు. ఫీమేల్ సింగర్స్ ఘంటసాల గారి సంగీత నిర్వహణలో కొన్ని పాటలు చాలా బాగా పాడారు. అంటే వాళ్ళు పాడిన పాటలు మీ జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలంటే అందరూ చాలా బాగా పాడారు. ఫీమేల్స్ కూడాను సంగీత నిర్వహణలో ఘంటసాల గారి సంగీత నిర్వహణ. అయితే ఇప్పుడు జరిగిన ఈ పోటీల్లోని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ చేత మళ్ళీ మధ్యాహ్నం అదే రకంగా మళ్ళీ వాళ్ళ చేత పాడిస్తారు. వీళ్ళందరికీ కలిసి లాస్ట్లో మళ్ళీ విజయవాడలో ఉంటుందండి. ఓకే, నుంచి వచ్చాను. నా వయసు 65 సంవత్సరాలు. మరి ఘంటసాల వీరాభిమాని అని చెప్పుకుందుకు ఎటువంటి సంకోచము లేదు. మరి ఇక్కడ ఈవేళ 60 మంది వచ్చారు అని చెప్తున్నారు. 60 మందిలో ఇంచుమించుగా ఒక 35-40 మంది అందరూ 50 వయసు దాటిన వాళ్ళే. మరి ఇంత ఉత్సాహంగా ఆ ఘంటసాల వారి మీద అభిమానంతో ఇక్కడ పాటలు పాడారు. మరి ఇంతటి ఆ చక్కటి అవకాశం కల్పించినటువంటి సిహెచ్ రామారావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు. ఆయన ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి బోల్డ్ ధనము ఖర్చు పెట్టి మరి ఘంటసాల బయోపిక్ సినిమా తీశారు. మరి కొన్ని ముఖ్య నగరాల్లో ప్రదర్శించడం, ఆ సినిమాని మేము చూడడం జరిగింది. ఇంకా అందరికీ కూడా ఒక ఫిబ్రవరి 11వ తారీఖుని అది ఫైనల్గా రిలీజ్ చేద్దామని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి అట్టి సినిమాకి ముందుగా ఈ యొక్క గాయకులు అయితేనేమి, మరి ఈ యొక్క కళాకారుల్లో ఉన్న ఘంటసాల అభిమానులు అయితేనేమి, వీళ్ళందరికీ పాటల పోటీలు నిర్వహించి ఈవేళ
ఇక్కడ వచ్చిన 60 మంది పాటకుల్లో పాట పాడే గాయని గాయకులకి మళ్ళీ ఏమైనా 2-3 ఒకేలాగా సెలెక్ట్ అయితే వాళ్ళని మళ్ళీ ఇది చేసి ఇలా ఫైనల్గా వాళ్ళకి 15,000, 10,000, 5,000 బహుమతి చొప్పున ఇచ్చి వీళ్ళందరినీ మళ్ళీ ఫైనల్గా ఆ ఘంటసాల వారి సినిమా మొదలయ్యే రోజున విజయవాడలో మళ్ళీ పాటల కార్యక్రమం పోటీ అక్కడ 50,000 ఇంకా ఏవో రకరకాలుగా వాళ్ళు అక్కడ ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారు. మరి ఇంతటి వ్యయ ప్రయాసాలు కోర్చి వారి వెనకాల ఉండే ఆ రాజేష్, మరి ఇంకా మన రహంతుల్లా గారు, అలాగే ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా వచ్చిన కోటేశ్వరరావు గారు, కందర్పరాజు గారు, వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. మరి వీళ్ళందరూ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎనీహౌ చాలా మంది చాలా రకాలుగా చక్కగా అందరూ పాటలు ఆలపించారు. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చి నా యొక్క మనోభావాన్ని ఆ సిహెచ్ రామారావు గారు వింటారని ఆశిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను ఘంటసాల ఆరాధకుల గ్రూప్లో సెక్రటరీని. ఈ కార్యక్రమం మేమే నిర్వహించాము. రామారావు గారు తీసిన ఘంటసాల ది గ్రేట్ సినిమా ఈ ఫిబ్రవరి 11 రిలీజ్ అవుతుంది. దీని ప్రివ్యూ వివిధ నగరాల్లో ప్రదర్శింపబడింది. ఆల్రెడీ చాలా బాగుంది ప్రివ్యూ కూడా. దయచేసి అందరూ ఫిబ్రవరి 11